వెల్కమ్ టు మెగానే టీవీ. తెలంగాణలో చలికాలం వచ్చేసింది. పొద్దున్నే చలి మొదలైపోయింది కదూ. అవును, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మెల్లమెల్లగా పడిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఆదిలాబాద్లో ఈ సీజన్లోనే అత్యల్పంగా 17.4 డిగ్రీలు రికార్డైంది. హైదరాబాద్లో కూడా ఉదయం పూట చలి ప్రభావం పెరిగింది. అయితే ఆగండి, అబ్బో చలి మొదలైంది అనుకుంటున్నారా? ఇది అసలు చలే కాదట. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని హెచ్చరిస్తున్నారు. నవంబర్ నెలలో ఎప్పుడూ చూడని విధంగా రాబోయే రోజుల్లో 8 నుండి 10 రోజుల పాటు చాలా బలమైన చలిగాలులు వేయబోతున్నాయి. ముఖ్యంగా నవంబర్ 11 నుండి 19 వరకు ఈ చలి ప్రభావం చాలా బలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నవంబర్ 13 నుండి 17వ తేదీ మధ్య చలి తీవ్రత పీక్స్లో ఉండనుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉండబోతుంది. అంతేకాదు కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ కూడా వెళ్ళవచ్చని హెచ్చరిక. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆదిలాబాద్ లో 17.4 డిగ్రీలు రికార్డ్ అయిందని. ఇప్పుడు దానికి ఇంకో 8 డిగ్రీలు తగ్గితే పరిస్థితి ఊహించుకోండి చలి ఎలా ఉంటుందో. ఇక మన హైదరాబాద్ సంగతి ఏంటి అనుకుంటున్నారా? హైదరాబాద్ లో కూడా ఉదయం పూట ఉష్ణోగ్రతలు 11 నుండి 14 డిగ్రీల మధ్యకు పడిపోతాయి. సిటీకి ఇది కూడా గట్టి చలే. ఇక ఆంధ్రాకు దగ్గరగా ఉన్న నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం మామూలు చలి ఉంటది. సాధారణంగా నవంబర్ నెలలోనే ఇంత గట్టి చలి ఇన్ని రోజులు ఉండదు. అందుకే అందరూ తప్పకుండా స్వెటర్లు, రగ్గులు రెడీ చేసుకోండి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లను, పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోండి.